హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చారు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి ప్రాసెస్ చూద్దామా. ముందుగా ఇక్కడ టమాటాలు తీసుకుందాం. ఒక 5 or 6 తీసుకుని మనం బాగా వాష్ చేసేసుకుని టమాటాలు మునిగే వరకు వాటర్ వేసుకుందాం. చిన్న చింతపండు పిక్కను కూడా వేసుకుందాము. మనం ఇక్కడ బాయిల్ చేసుకోవాలండి. టమాటాలని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ టైం కన్నా ఇక్కడ మనకి చూడండి టమాటాలపై పీల్ రిలీజ్ అవుతుంది కదా, అలా వచ్చే వరకు కూడా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ టమాటాలపై ఉన్న తొక్కని తీసేసుకోవాలి. మనకి ఈ తొక్కలు అరగడానికి టైం పడుతుందండి, సో తీసేసుకుంటేనే మంచిది. సో అన్నీ కూడా మనం ఇలా పీల్ని సెపరేట్ చేసేద్దాము. ఇలా కొంచెం చల్లారిన తర్వాతే మనం ఇలా చేసుకోవాలండి, లేకపోతే కాలుతుంది కదా. సో ఇలా అన్నీ కూడా మనము రిమూవ్ చేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కనుక మీరు రిమూవ్ చేయకుండా కూడా మనం చారు కాసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. సో అన్నీ కూడా తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనము బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇలా మ్యాషర్తో మనము మ్యాష్ చేసుకోవాలి. టమాటాలని మిక్సీ అయినా పట్టుకోవచ్చండి, మిక్సీలో మరీ పేస్ట్గా వస్తుంది కదా, సో ఇలా మనం మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా మనం చేత్తో అయినా మనం పిసుకోవచ్చండి, ఎలా అయినా పర్లేదు. సో నాకు దానికన్నా మనకు చేత్తోనే నాకు సింపుల్గా అనిపిస్తుంది. సో ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా మొత్తం కూడా బాగా పిసికేసుకుని మనము ఈ పిప్పిని రిమూవ్ చేసేసుకుందామండి. ఎందుకంటే మనము రైస్లోకి తినేటప్పుడు మనకి ఇవి అడ్డంగా ఉంటాయి కదా, పిల్లలు కూడా చాలా చిరాకు పడతారు కదా. సో మనం ఈ పిప్పిని మొత్తం ఇలా పిండేసుకొని వాటర్లో మొత్తం పిప్పిని తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చారుకి సరిపడా ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసేద్దాము. ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుందాము. కరివేపాకు కొత్తిమీర కూడా వేసి వేపేసుకుందాం. ఒక చిన్న ఆనియన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసేసి మనము ఫ్రై చేసేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టేసి. ఇలా మనకి జస్ట్ ఆనియన్స్ మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ టమాటా రసాన్ని వేసేసుకుందాము. మనము ఇలా మొత్తం కూడా టమాటా రసాన్ని వేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసి మనకి పులుపు ఎక్కువ అనిపిస్తే కనుక కొంచెం వాటర్ని వేసుకుందాం. ఒక 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ 1 గ్లాస్ పట్టిందండి. సో 1 గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని మనము కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు కూడా సాల్ట్ వేసుకుందాము. ఈ రసానికి సాల్ట్ ఎక్కువే పడుతుందండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాం. వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా మిరియాల పొడి వేసుకుందాము. డైరెక్ట్గా మిరియాలన్నా వేసుకోవచ్చు, మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మిరియాల ఘాటు ఈ టమాటా రసానికి తగులుతుంటే. ధనియాల పొడి కూడా మనం 1/2 టీ స్పూన్ వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగిచ్చేసుకుందాం. కొంచెం బెల్లం ముక్క వేసుకుందామండి. బెల్లం వేయడం వల్ల మనకి పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి టేస్ట్ చూసుకుందాము. నెక్స్ట్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 minutes అలా మరిగిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ టైం అవసరం లేదు. దించేసుకునే ముందు కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.